చిన్నల్లుడు పెద్దల్లుడు కవితను చూసుకోవడానికి వచ్చాడు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సరే. అదిగో పాప వచ్చింది. మాటలోనే పాప వచ్చేసింది. అప్పుడే కట్టిన హైటెక్ సిటీలో ఉంది. నాకు ఓకే. కాలేజీ నుంచి వస్తున్నావా? అవునండి. ఏం చదువుతున్నావు? బైపీసీ. వెరీ గుడ్. బాగా చదువుకోవాలి. థ్యాంక్ యూ అంకుల్. అదేంటి బ్రదరు అంత మాట అనేసింది? పెళ్లి కొడుకు మీరని తెలియదు పాపకి. పోనీ పెళ్లి చూపులు ఉన్నాయని సంగతి ఏం తెలుసా? డౌటే భయ్యా. డౌటా? దిస్ ఈజ్ ఇన్సల్ట్ ఫర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఎవ్వరికి ఏ లోటు జరగకూడదు. వచ్చిన ప్రతి ఒక్కడికి ఈ పెళ్లి బాగా గుర్తుండిపోవాలా? అలాగే అది మరే. అయ్యా వీర్రాజు గారు, రకరకాల వంటలు చేయించాము, తృప్తిగా వచ్చేసాడండి. మీకు మంచి ఎంటర్టైన్మెంట్ కోసం మంచి సూపర్ ఆర్కెస్ట్రా పెట్టించాను చూడండి అక్కడ. రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా, పువ్వా పువ్వా, రోజు పెళ్లి బ్రహ్మాండంగా జరుగుతుంది. పువ్వే నువ్వా, నవ్వే నువ్వా, రేకు విచ్చుకున్న సోకు బంతి పువ్వే నువ్వా. వీర్రాజు గారు, ఈ పెళ్లి అయిపోయిందంటే మీ పందెం గోయిందా గోయిందా. కొట్టేసామన్నా పోలీసులనా? చాలరా. నమస్కారం సార్. ఏంటి ఎస్ఐ గారు ఫ్యామిలీతో రాలేదు, యూనిఫామ్ లో వచ్చారే? సార్ మీతో 2 నిమిషాలు మాట్లాడాలి. సరే రండి. దాదా ముక్కలే. సాంబార్ పోస్తావేంటి? మాకు మాంసం కావాలి. మాంసమే నీకేం రంజాన్ పండుగ కాదురా, శివరామరాజు గారి ఇంట్లో పెళ్లి. మేకలు తినే ఆకులు కాదే, మాకు మేకలు కావాలి. నాకు సాంబార్ వేయి. ఎక్కువ మాట్లాడారంటే తోకను కత్తిరిస్తా. అసలే పోలీసు వాళ్ళు వచ్చారని మేము టెన్షన్ పడుతుంటే మధ్యలో నీ కూడా ఏంట్రా? మరి పప్పు సాంబార్ పోస్తే పోలీసు వాళ్ళు రాక కేసీఆర్ చంద్రబాబులు వస్తారా? రేయ్, వీళ్ళందరికీ మజ్జిగ మాత్రమే పోయిండ్రా. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ, ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. ఏంటి బ్రో? బ్రో, మనోడు సాంగ్ సెలక్షన్ చాలా బాగుంది. తారా జాబిలి కలవని నాడు ఏ వెన్నెలా లేదులే. నేను చెప్పేది అందరూ వినండి. శివరామరాజు గారి ఇంట్లో పెళ్లి ఆగిపోయింది. ఎవర్రా విసిలేసింది? సారీ సార్, మేము బయలుదేరుతాం. ఎస్ఐ గారు, ఇంతకీ పెళ్లి ఆపేయమని కంప్లైంట్ చేసింది ఎవరో? అది కాన్ఫిడెన్షియల్, రూల్స్ ప్రకారం చెప్పకూడదు. సార్, ఈ పెళ్లి ఆపినందుకు మీకు ఇప్పుడు కోపం వచ్చినా ఆవేశం తగ్గాక మంచి అనిపిస్తుంది. ఉంటాను సార్. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, విధి విధానమును తప్పించుటకై ఎవరు వాడి శాడిజం భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేయమని చెప్పండి. ఎక్కడే పెళ్లి కొడుకు? అదిగో అతనే పెళ్లి కొడుకు. అవునా? పెళ్లి కొడుకు గారు, అంకుల్ మీరా? చూడమ్మా, పెళ్ళి పిల్లలు పుట్టి ఈయనలా ఉంటేనే అంకులు, అర్థమైందా? పెళ్లి కానంతసేపు ప్రతి మగాడు యూతే. ఓకే అంకుల్, తప్పుకుంటారా? పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళాలి. నా పరువు తీయడానికి వచ్చినట్టుంది ఇది. వెళ్ళమ్మా వెళ్ళు. తాతయ్య తప్పుకోండి. ఇది మారదు. నేనేనండి వస్తున్నా. ఆర్కెస్ట్రా మన మీద స్పెషల్ సాంగ్ ప్లాన్ చేసినట్టున్నాడు. హాయ్ బ్రో. ఎవరు బ్రో? మేము విఐపి సంఘం బ్రో. మీ పెళ్లి ధూమ్ ధామ్ గా జరిపిద్దామని వచ్చాం.
చాలా పాజిటివ్ కనబడుతున్నావు బ్రో. ఐ లవ్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. అదేంటి మీ పెళ్లి కళని జిడ్డు డామినేట్ చేస్తున్నారు. మీరు ఏ సబ్ పడుతున్నారు? ఇటీ ఇదిగో. ఓ ఐ విల్ గెట్ యు బెస్ట్ వన్. యా प्यार में पड़ी पोया मैं ओ मियां तेरे प्यार में पड़ी पोया मैं प्राण में छोड़ दिया मैं ओ जानू मेरे प्राण में छोड़ दिया मैं. ఏం కావాలి? పెళ్లికి ముందు ఒకసారి రిహార్సల్ చూద్దాం. ఏ ఏం మాట్లాడుతున్నావు? హలో, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నావు. నేను అనింది పెళ్లి రిహార్సల్ చూద్దామా అని. ఎందుకు వచ్చావు? లక్స్ కావాలి. సెక్స్ కావాలా? నన్ను ఎవరు పిలుస్తున్నట్టున్నారు? నోర్మోయ్. థ్యాంక్స్ యా. అక్కర్లేదుయా. పర్లేదు తీసుకోయా. హే సెక్స్ చేతులు పైకెత్తు పౌడర్ వెళ్తా. చల్లండి బ్రో. ఈ స్మెల్ డిఫరెంట్ వరల్డ్. బ్రో 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 నిన్నే. అమ్మో లేగు బ్రో. ఈ విపరీత కంపు ఆపాలంటే డెఫినెట్ గా పర్ఫ్యూమ్ కావాలి. ఏంటి? ఇదిగో, పెళ్లి కూతురు సేఫ్టీ కోసం చెప్తున్నాను. పెళ్లి కొడుకు కంపల్సరీగా పర్ఫ్యూమ్ కావాలియా. ఇంతమంది కాదు. చంపేస్తాను. యా పెళ్లి కూతురికి ఈ పెళ్లి ఇష్టం లేదు. పెళ్లి కొడుకుతో మాట్లాడాలి క్యాన్సిలేషన్ కోసం. అయినా అందరూ కలిసి నా కొంప ముచ్చే ముందు దాన్ని కన్విన్స్ చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు తను కన్విన్స్ అయిపోయి మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత రేపు వాడితో కంటిన్యూ అయింది అనుకోండి, బాగోదు కదా. వినటానికి చాలా హారిబుల్ గా ఉంది బ్రో. అందుకే సాక్రిఫైస్ చేసేయండి. అంటే నా పెళ్లి పెటాకులైనట్టేనా? పటాకలైనట్టుగా. ఆయనట్టుగా. వీడి టార్చర్ భరించలేకపోతున్నా. వాట్ బ్రో? నథింగ్ డ్యూడ్. బంధుమిత్రులందరికీ హార్ట్ బ్రేకింగ్ న్యూస్. ఈ పెళ్లి జరుగుతుంది, కానీ పెళ్లి కొడుకు మాత్రం నేను కాదు. ఆ ప్రేమను గెలిపించడం కోసం నా పెళ్లిని త్యాగం చేస్తున్నాను. అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి నచ్చారు కాబట్టి తాంబూలాలు మార్చుకో. ఒక్క నిమిషం అండి. హలో. హలో, ప్రకాష్ రాజ్ గారండి? అవునండి. మీరు ఎక్కడున్నారు సార్? పెళ్లి చూపులు జరుగుతున్నాయి సార్. తాంబూలాలు మార్చుకుంటున్నాం. అయ్యో, శివరామరాజు గారు అమ్మాయిని మీకు ఇద్దాం అనుకున్నారండి. సార్ ఒక్క నిమిషం లైన్లో ఉన్నాడు సార్. శివరామరాజు గారు అమ్మాయి అంటే 7, 8, 14, 16 హైటెక్ సిటీ. సార్ ఈసారి అయినా కన్ఫర్మా? 100% కన్ఫర్మ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మీరు నన్ను క్షమించాలి. ఈ పెళ్లి చూపులు క్యాన్సిల్. సంతోషం అండి. మా కుటుంబంలో కూడా మీతో పెళ్లి ఎవరికి ఇష్టం లేదు. మాకు ఇష్టం లేదు, అస్సలు ఇష్టం లేదు. భయ్యా పాప కనిపించట్లేదంట. ఇక్కడెక్కడో ఆడుకుంటూ ఉంటుంది. పాప అంటే చిన్నపిల్ల కాదు భయ్యా, పెళ్లి కూతురు భయ్యా. బొమ్మను చేసి ప్రాణము కోసి ఆడేవు నీకిది వేడుక. బొమ్మను చేసి. ఇప్పుడు ఏఆర్ గారి విషాద గీతం. హాయ్ సాడిస్ట్ బ్రో, నీ పేరేంట్రా? చేస్ దాస్ బాల్. నీ పాట కన్నా నీ పేరే వరస్ట్ గా ఉందిరా. నీ పేరేంటమ్మా? గానామృతం. గానామృతం కాదు, విషం. పందిట్లో పెళ్లి ఆగిపోయి నేను ఏడుస్తుంటే ఈ విషాద గీతాలు పాడతారేంట్రా? అంటే పేమెంట్ ఇవ్వరా? పేమెంట్ కావాలని